అండర్-19 ప్రపంచ కప్ 2026లో రెండవ సెమీఫైనల్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో గెలిచిన టీమిండియా ఫైనల్కు చేరుకుంది. 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై గెలిచింది. టీమిండియా అండర్-19 ప్రపంచ కప్లో 10వ ఫైనల్ను ఆడనుంది. 311 పరుగుల లక్ష్యాన్ని మెన్ ఇన్ బ్లూ 41.1 ఓవర్లోనే సులభంగా ఛేదించారు. ఓపెనర్ హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్ జట్టు తరపున పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 115 పరుగులు చేశాడు. అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో ఇదే అత్యధిక చేజింగ్. గతంలో 2006లో ఐర్లాండ్పై న్యూజిలాండ్ 305 పరుగుల చేజింగ్ చేసింది. ఇప్పుడు భారత్ ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి ఫైనల్కు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. భారత బౌలర్లు దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కేవలం 41.1 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆరోన్ జార్జ్ సెంచరీ సాధించి జట్టు తరపున అత్యధిక స్కోర్ సాధించాడు. వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా అర్ధ సెంచరీలు సాధించారు. ఇక ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్తో జరగనుంది.